U-Disc playing. పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం. అయితే పాత సినిమాల్లో డైలాగులు ఉంటాయి, బాగా స్పీడ్గా ఇట్లా కనిపిస్తుంటాయి. ఓకే, రెడీనా? పాట దా రచన. నీ పేరు? ప్రవీణ్ కుమార్ పాట పాడుతాడు. Good afternoon to all. Respected MLC sir, MEO sir, Bluetooth connected. Other teachers and sirs. I am Praveen Kumar from ZPHS Motor. తలరాతలు మార్చేటి గురువులారా, తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగగనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు,
తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ల చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బ్రతకడం. ఎట్లా తీరునో మీరు ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. ఆటల్లో చరిత సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు వినబడుతుంది అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. గౌరవ హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారు రఘురామరెడ్డి గారికి, అదేవిధంగా నేను ఎక్కువ స్పీచ్ కాకుండా కొన్ని విషయాలు చెప్తాను. నేను స్పీచ్ పెద్ద ఆయన చెప్తాడు, ఎమ్మెల్సీ గారు, డిఈఓ గారు చెప్తారు. మామూలుగా ఒక ప్రజాప్రతినిధులు కానీ, ఒక సినిమా ఫీల్డ్ లీడర్లు కానీ, ఇక సెలబ్రిటీస్ అందరూ పిల్లల బర్త్డేలు చేస్తారు, పెద్దగా చేస్తారు, అందరూ పిలుస్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, రిసార్ట్లలో చేస్తారు, పెద్ద స్టార్ హోటల్లో చేస్తారు, చివరికి ఉదయపూర్ జైపూర్లో చేస్తారు,
చివరికి దుబాయ్, థాయిలాండ్లో కూడా చేస్తారు. కానీ మన చీఫ్ గెస్ట్ మీ అందరి అభిమాన నాయకుడు మల్లన్న గారు ఏం చేస్తారంటే తన పాప బర్త్డే సందర్భంగా పిల్లలంతా తన పిల్లలు ఏసు చేసుకుంటారో ఈ పిల్లలు వేసుకోవాలి, పేదలు వేసుకోవాలి, ఈ మధ్యతరగతి పిల్లలు వేసుకోవాలి ఉద్దేశంతో చేస్తున్న మల్లన్న గారికి పూర్వ విద్యార్థిగా, ఈ ప్రాంత విద్యార్థిగా, ఈ ప్రాంత మనిషిగా మీ అందరి తరఫున స్వాగతం చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకొక విషయం, ఇప్పుడే ఎంఏ గారు చెప్పారు, బాగా స్ట్రెంత్ పెరిగింది, ఒక వ్యక్తి ఇక్కడ కష్టపడుతున్నాడు, ఆ కష్టపడే వ్యక్తి కోసం మీరందరూ ఇక్కడికి వచ్చి చెప్పడానికి మీరందరూ స్వాగతం చెప్పారు. డిఈఓ సత్యనారాయణ గారికి మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఇంకొకటి, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, అధికారులు, హెచ్ఎం గారు, అమ్మనబోల్, చాడా, అదేవిధంగా ఇక్కుర్తి, మాటూరు, మిగతా మా సోదరి ప్రసన్న గారు, మనోజ్ గారు, ఆత్మీయులు నాగరాజు, మిగతా కింద ఉన్న వాళ్ళందరికీ ప్రెస్ మిత్రులకు, అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం, ఇక్కడ మేము ఈ తెల్లబట్టలు వేసుకున్నాం, ఇక్కడ ఈ నిలబడ్డం చేస్తున్నామంటే అది ఉపాధ్యాయుల సలహానే. ఆ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. చిన్నప్పుడు వర్టూరు నుంచి మూడకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము. 6, 7 తరగతి చెప్పులే లేవు. 8వ తరగతిలో స్లిప్పర్స్ కొనుక్కున్నాం, అవి కూడా పారాగాన్ చెప్పులు వేసుకుంటే గొప్ప. అటువంటి క్రమంలో చదువుకొని ఇందాకొచ్చి కష్టపడి చదువుకొని మా అమ్మ నాయనకు చదువు రాదు. మా అమ్మకు ఒక్కది సంతకం పెట్టొస్తుంది. మా అమ్మ మొన్నటిదాకా 10 ఏళ్ళు సర్పంచ్ చేసింది వర్టూరుకు. కానీ చదువులు ఆ రోజు మాకు చదువు చెప్పిన సార్లు, మేడం సుమధురవాణి మేడం, అంజిరెడ్డి సారు, బుచ్చిరెడ్డి సారు, సూర్యనారాయణ, సత్యనారాయణ సారు, ఇంకా భాస్కరరావు సార్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఏడగలిసిన ఆ రోజు విద్యార్థి ఎలా ఉన్నానో ఇప్పుడు నన్ను అట్లే చూస్తారు వాళ్ళు, నేను కూడా అదే విధంగా చూస్తాను వాళ్ళని కూడా, అంతే రెస్పెక్ట్ చేస్తా. ఒకరోజు మేము రెవెన్యూ మినిస్టర్ దేవేందర్ గౌడ్ దగ్గర నుంచి పనిచేస్తున్నా, 20 సంవత్సరాలు చేసిన అక్కడ. ఒకరోజు చిన్న యూసుఫ్ సార్ వచ్చాడు అక్కడికి. మాకు వస్తే నాకు కలెక్టర్ వచ్చి నాకు దండం పెడతాడు, సార్ని కలవాలండి. కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా నన్ను కలవంది లోపల గోనికే లేదుగా. మంత్రులు కూడా వచ్చినా కూర్చోబెట్టాలి, ఎమ్మెల్యే వచ్చి కూర్చోబెట్టాలి. అలా అందరూ కూర్చుంటే నా సార్ రంగనే కాలమొక్కుతున్నా, అందరూ మరచేది ఎందుకు కాలమొక్కుతున్నా అర్థమవుతుంది వాళ్ళకు. లేదు నేను ఇంతవరకు వచ్చినా ఈ తెల్లబడ్డలు కూర్చున్నా టక్ చేస్తుంటాను. అప్పుడు నేను ఈ ఇన్షర్ట్ వేసి షూ చేసి కూర్చొని ఒక మంచి పేరు సంపాదించుకొని పేరు రావడానికి నన్ను గౌరవిస్తున్నారు అంటే ఖాళీ ఆ సార్ చెప్పిన చదువుల వల్లనే అని నేను గర్వంగా చెప్పిన వాళ్ళందరితోటి వాళ్ళ ముందుట. అది సార్ల గొప్పతనం, టీచర్స్ గొప్పతనం. అది అంత గొప్ప త్యాగము, నిరతి అంత టీచర్ల దగ్గర ఉంటుంది, సార్ల దగ్గర ఉంటుంది. ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా సార్ ముందు తలవంచవలసిందే, పిఎం అయినా తలవంచవలసిందే. అంత గొప్ప ఈ జాబ్ ఇది, దీనికి మించిన జాబ్ లేదు నా దృష్టిలో. అందువల్ల పిల్లలు కూడా మల్లన్న గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేండు, మనంతా చదివినాం. మల్లన్న గారు ఏం చేసిండ్రు, మాదాపూర్ స్కూల్లో ఒక పిల్లోడు అందరూ గోడమి చూస్తున్నారట, బస్సులో పోతుంటే వాళ్ళు కొత్తగా చూస్తున్నారట, ఏంటంటే టై కట్టుకుర్రు, స్కూల్ షూ వేసుకురని. అందుకే తన పిల్లలందరికీ, నియోజకవర్గ పిల్లలందరికీ షూ ఇవ్వాలని శ్రీకారం చుట్టిండు. నిన్న మాదాపూర్లు ఇచ్చినాం, రాజాపేటలు ఇచ్చినాం, ఈరోజు పొద్దున బొమ్మలామని ఇప్పుడు మూటకొండకు వచ్చినాం. మిగతా మండలాలు కూడా ఇస్తే మల్లన్న గారు, మనమంతా మీ తరఫున మనమంతా మనస్ఫూర్తిగా మరొకసారి అందరూ లేసప్పట్లు కొట్టాలి, అందరూ లేసప్పట్లు కొట్టాలి. మీరు శానిటైజేషన్. ధన్యవాదాలు. కూర్చోండి పిల్లలు. ఇంకొక 2 విషయాలు చెప్తాయ్యా. ఒకటి, ఇన్ని సౌకర్యాలు వస్తున్నాయి, నేనేం చేస్తున్నా అంటే సుధాగాని ఫౌండేషన్, ఎందుకంటే నేను ఇదే ఊరు నుంచి పోతుంటా మా ఊరికి.
మా స్కూల్ చూడంగా నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఈనాడు పిల్లలు, నేను గుడి దేవుని చూడంగానే దండం పెట్టుకుంటా, మా స్కూల్ చూడంగానే దండం పెట్టుకుంటా. నేను దేవాలయం అది చాలా ఒక రకమైన వైబ్రేషన్ ఫీలింగ్ వస్తుంది మనసులో నాకు. మా స్కూల్ను నిలుపుకోవాలి, మా స్కూలు పోవద్దు, మా స్కూల్ ఉండాలని ఓసారి కన్నీళ్ళు వస్తాయి. అదే ఉద్దేశంతో ఓసారి బ్యాగులు తెచ్చిన ఢిల్లీ నుంచి, ఒకసారేమో టైల్ అంటే అది వేరే, మండలానికి మొత్తం ఇచ్చిన అది వేరు. నేను ఒక్కసారి ఎగ్జామ్ ప్యాడ్ కొనుక్కున్నా అంటే మా అమ్మ అన్నది పోయినసారి ఎందుకు రాసుకోరాలేదు, ఖరాబ్ అయింది. ఆ ఒక్క కారణం చేత కాన్ఫరెన్స్ కాదు మొత్తం 30,000 మందికి ఎగ్జామ్ ప్యాడ్లు ఇచ్చినాను 2001లో. 30,000 మందికి. నాకు మల్లికార్జున గారు ఫోన్ చేస్తారు, పీఈటీ గారు. నాకు రఘురామరెడ్డి అయితే రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు, మాకు ఇది కావాలని. సరే అంట. నేను ఎక్కడున్నా ఏమున్నా నా స్కూల్ నిలబడాలి, మాకు జీవితం ఇచ్చిన స్కూల్ కావాలి, ఇంకో ముందు తరాలకు ఇంకా తరాలకు నిలబడాలని కోరుకునేవాడిని నేను. అందుకే మీరంతా మంచిగా చదువుకొని బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు కావాలి, సార్లకు పేరు కావాలి. ఎంతో కష్టపడి మల్లన్న గారు వచ్చిండు, తన ₹1,00,00,000 అవుతాయి తెలుసా? ₹1,00,00,000 విలువైన, అది కూడా డూప్లికేట్ షూస్ కాదు, బాటా షూస్ కంపెనీ బెంగళూరు నుంచి డైరెక్ట్ ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ తీసుకొచ్చి మీ అందరికి ఇస్తుండ్రు. మీరు మంచిగా చదువుకొని మంచి ఫలితాలు తెచ్చి మంచి పేరు తేవాలి సార్ కూడా నేను కోరుకుంటున్నా. ఇంకొక విషయం, గతంలో కొన్ని పాలకులు కొన్ని విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. విద్యారంగాన్ని మర్చిపోయిండు. 20,000 స్కూల్స్ మూతపడ్డాయి. కొన్ని స్కూల్స్ అయితే మూతపడ్డాయి. భయపడ్డా నేనైతే, ఏంది కర్మ ఇట్లా వస్తుంది, మా స్కూల్ మూతపడితే మా పిల్లలు ఏడు చదువుకోవాలి, మధ్యతరగతి పిల్లలు ఏడు చదువుకోవాలి, కూలి పిల్లలు ఏం చదువుకోవాలి అని బాధపడ్డాం. కానీ ఇప్పుడు 3,02,000 అయింది ఇప్పుడు. ఆ కారణం అంతా ఇలాంటి డిఓలు, ఇట్లాంటి మల్లన్న గారు లాంటి వాళ్ళందరూ కృషి అని నేను అనుకున్నా. అందుకే మనమంతా ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి. ఇంకో కలెక్టర్ గారు కూడా మంచి కలెక్టర్ వచ్చిండు. మొన్న చెప్పిన ఒక కలెక్టర్ ఏం చేసే పొద్దున ఒక స్కూల్కి పోతాడు, ఒకరోజు డిఓ ఇరిగేషన్ ఆఫీస్కి పోతాడు, ఒకరోజు పిహెచ్సికి పోతాడు, అన్ని విధాలు తిరుగుతుండు. ఈ అధికారులు మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కష్టపడతారు. కాబట్టి యాదాద్రి తిరిగిలేదు, అక్కడ నరసింహస్వామి ఉన్నాడు, ఇక్కడ వీళ్ళున్నారు. కాబట్టి మనం ముందు పోతామని నాకు గట్టి నమ్మకం చెప్తున్నాను. ఇంకొక విషయం ఇక పిల్లల వంతు వచ్చింది. పిల్లలు ఒక్కటే విషయం చెప్తా మీకు, పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఒక లక్ష్యంతో చదువుకోవాలి. నేను ఇది కావాలి అని ఉండాలి, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలి, ఉపాధ్యాయులు మంచి పేరు తేవాలి. అన్నిటికంటే ముందు ఈ ప్రాంత గొప్పదనం చెప్పాలి. మీరు నాకు ఒకటే ఢిల్లీలో పోయినా, యాదగిరిగుట్ట పోయినా, ఆలేరు పోయినా, బొడిగా ఏం చెప్తాను సార్, మాది మూటకొండూరు, నా స్కూల్ మూటకొండ సర్గంగా చెప్తా. నేను గొప్పగా చెప్తా. ఇక్కడ పోయినా వేరు చదువుకున్న బిడ్డ అంటారు నన్ను. చూసి నా నడవడి వాళ్ళందరూ చూసిన ఢిల్లీలో అడుగుతారు, ఎంపీలు వాళ్ళు అడుగుతారు. ఎస్ ఐఎమ్ కేమ్ ఫ్రమ్ మూటకొండూరు, జడ్పీహెచ్ఎస్ మూటకొండ అని చెప్తా. నేను అంత గర్వంగా చెప్తా. మీరు కూడా చాడ, అమనవోలు, ఉక్కుర్తి వీళ్ళందరూ పిల్లలందరూ వచ్చారు, ఈ సార్లందరూ వచ్చారు. అదే స్ఫూర్తితో ముందుకు పోవాలి. మల్లన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది సాయం చేస్తారు. ఇప్పుడు మల్లన్న వచ్చింది కదా, ఇంకా కొందరు మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. టై ప్రాబ్లం ఉండదు, షూజ్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. కావాల్సింది మీరు చదువుకోవాలి అంతే. సార్లు చెప్పింది వినాలి, మేడం చెప్తే వినాలి. అందుకే మీరందరూ మంచిగా చదివి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఆ స్కూల్లో ప్రోగ్రాం పెట్టాలంటే కోరిక. ఎందుకంటే చాలా రోజులైంది రాక, ఎప్పుడు వీలైతే ఎక్కడో ఉంటున్నాం, కానీ మిస్ అయినాము. అయినా బాధలేదు. వస్తున్నప్పుడు మళ్ళీ అడిగిన, అన్న మిస్ అయిపోయినామన్నా, స్కూల్లో పెట్టేది ఉండే మిస్ అయినామన్నాం. కానీ ఇప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరిని చూస్తుంటే మీరు కూడా మంచిగా రావాలి. మేము ఇంకొకటి, మా కారణం మా వల్ల చేతనైనంత చేస్తా, నాకు కలిగిన రోజులు స్కూల్ కోసం చేస్తాను. ఈ సందర్భంగా పెద్దల ముందు మాటిస్తున్నా. మీరు కూడా మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ, నాకు పీఈటీ గారు కూడా ఫోన్ చేస్తారు. గతంలో పీఈటీ ఉండే వినోద్ అన్న, టోర్నమెంట్ పెట్టించిన, వాలీబాల్ టోర్నమెంట్ పెట్టించిన, అన్ని టోర్నమెంట్ కూడా పెట్టిస్తా. ఇక ముందు కూడా నాకు చేతనైన రోజులు స్కూల్ కోసం, మన ఏరియా కోసం, స్కూళ్ళ కోసం పనిచేస్తానని మాటిస్తూ
ముగిస్తున్నాను. నమస్కారం అందరికీ. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చెప్పాలి మీరు ఒకసారి అందరికీ. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చింది, మాట్లాడినాం. ఈ సందర్భాన్ని రావడానికి ముఖ్య కారకులైన మన ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారికి, అదేవిధంగా డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, టీచర్లకు, మళ్ళీ ప్రత్యేక స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్కారం. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, ప్లస్ బీసీ నాయకుడు గారికి, వారి పేరు ఏమన్నారు మర్చిపోయినా, హరిశంకర్ గౌడ్ గారికి, ఎంఈఓ గారికి, ప్లస్ ఇతర హెడ్ మాస్టర్లకి, ఎస్ఐ గారికి, ప్లస్ పత్రికా విలేకరులకి, పేరెంట్స్కి, టీచర్లకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. నిజంగా చాలా సంతోషం. సారు ఒక మంచి హృదయంతో మన పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులందరికీ షూస్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం. అది వారు చదువుకున్న స్కూల్ మాదాపూర్కే కాకుండా మొత్తం కాన్స్టిట్యున్సీ, ఆల్ ఏర్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇవ్వడం ఇంకా గొప్ప విషయము. అది కూడా మామూలు షూస్ కాదండి, ఇది బాటా షూ కంపెనీ నుండి తెప్పించినవి. చాలా చాలా నిజంగా రుణపడి ఉంటాం సార్ మేము. మా పిల్లలు చాలా అంటే షూస్ వేసుకుంటే అంటే చెప్పులతో నచ్చిన దానికి షూస్ వేసుకొని నచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందండి. అది పిల్లల్లో నిజంగా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను అక్కడక్కడ స్కూల్లో విజిట్కి చూస్తున్నాను, మామూలు రకరకాల చెప్పులు వేసుకొని వాళ్ళు నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు పిల్లలు అయితే చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారు. అది నిజంగా చాలా రుణపడి ఉంటాం మనం. చాలా సేవ చేస్తున్నారు సారు. వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఇస్తున్నారు కాబట్టి రేపు వాళ్ళ పాప బర్త్డే ఉంది, సార్ వాళ్ళ పాపది. కాబట్టి పిల్లలందరూ రేపు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి, రేపే వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకొని స్కూల్కి రావాలి అందరూ. ఒకటి. రెండో విషయం, సార్ చెప్పినట్టు సార్ మోటకొండూరుకి స్కూల్కి చాలా ఇక్కడ చదువుకొని చాలా హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇంకా హెల్ప్ చేయాల్సింది చాలా ఉంది. కొద్దిగా హెడ్ మాస్టర్ గారే రూమ్లో చాలా ఇబ్బందిగా కూర్చుంటుండే. ఆ రూమ్ని తీసేయడానికి నేను కూడా ప్రపోజల్ పంపిస్తున్నా, కానీ మీరు కూడా ఇంకొద్దిగా స్ఫూర్తి ఇస్తే ఇంకొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా అండి? టీచర్లకు ప్రతి మీటింగ్లో నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా గురువు కనపడంగానే ఎన్ని ఏళ్ళకైనా సరే కాళ్ళు మొక్కుతారండి, దండం పెడతారు. కొంచెం ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు, సార్ లాంటి భక్తి ఉన్న వాళ్ళు కాళ్ళు మొక్కుతారు, సాష్టాంగం పెట్టాడట. అందుకే కరెంట్ వచ్చింది. సార్ చెప్పింది నిజం కాబట్టి పోయిన కరెంట్ వచ్చింది. నేను అనుకుంటున్నాను, అప్పుడే అనుకున్నాను ఆ టైంలోనే. పిల్లలకి అదే చెప్తున్నాను, గురువులు చాలా గొప్ప వాళ్ళండి. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒక పిల్లోడి భవిష్యత్తు నిర్ణయించేది తరగతి గదిలోనే. ఆ తరగతి గదే దేశ భవిష్యత్తుకి నిర్మాణానికి ఉపయోగపడుతుందండి. అది నేను బలంగా చాలా విశ్వసిస్తున్నాను. దానికోసం ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి మీటింగ్లో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అదేవిధంగా అంతే పట్టుదలతో కృషి చేస్తున్నారు. దానికి రిజల్ట్ నిదర్శనం. రిజల్ట్ పెరగడానికి ప్లస్ ఎన్రోల్మెంట్ పెరగడానికి అందరూ నన్ను అంటున్నారు, నేను కాదండి, మీరే. మీ కృషి, టీచర్ల కృషి, హెడ్ మాస్టర్ల కృషి అండి. పిల్లలు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళ కృషి ప్లస్ మీ శ్రమ. కాబట్టి మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ ఒక్కటే అండి, ప్రతి పిల్లోడి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి పిల్లోడి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాడికి మంచి చదువు వచ్చే నాణ్యమైన విద్య అందించడానికి మీ వంతు కృషి చేయండి. చేస్తున్నారు, ఇంకొద్దిగా కృషి చేయండి. చదవడం రాయడం మినిమం కంపల్సరీ రావాలా. వస్తేనే వారి ఈ దేశ ప్రగతి దాని మీదనే నిర్ణయం ఉంటుంది. వాళ్ళ పిల్లలు చేసే కృషి వల్లనే అది నిర్ణయం అవుతుంది. కాబట్టి అందు విధంగా కృషి చేయాలని నేను మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు బయలుదేరారు, మీరు ఈ ఫోన్ తీసుకోండి, కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, మీరు త్వరగా వెళ్ళండి. నాకు ఆ విషయం తెలుసు, మీరు వెళ్ళండి. ఫోటో తీసుకుంటారా? అయితే కూర్చోండి, నేను చెప్తాలే కలెక్టర్ గారికి. సభాధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
జిల్లా విద్యాధికారి అయినటువంటి సత్యనారాయణ గారికి, మండల విద్యాధికారి గారికి, ఈ ప్రాంత ముద్దుబిడ్డ తెలంగాణ బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే మండలాధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ, అలాగే ప్రసన్న గారికి, మా సుదర్శన్ గారికి, మీడియా సోదరులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుని, అలాగే విద్యార్థులకు అందరికి కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా విద్యార్థులకు. సో తీన్మార్ మల్లన్న షూస్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే నేను వాస్తవానికి షూస్ పంపిణీ కార్యక్రమానికి చాలా రోజులు, మా ఊర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ తోటే నేను ఇన్స్పైర్ అయినా. మా గ్రామంలో ఇట్లే హై స్కూల్ దగ్గర నుంచి ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు పోతూ ఉంది. ఈ హై స్కూల్ పిల్లలంతా ఉరికొచ్చి ఆ గోడ మీద నుంచి చూస్తూ ఉన్నారు దాన్ని, ప్రైవేట్ స్కూల్ని. ఏదో చాలా విచిత్రంగా చూస్తుంటే, ఎందుకు చూస్తున్నారంటే ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు, వాళ్ళ టై, వాళ్ళ షూ ఎంత బాగుంటాయి సార్ అని అంటా ఉంటే, అచ్చా మీకు షూస్ కావన్నా బిడ్డ అంటే, అవును సార్ అంటే, ఆ రోజు నిర్ణయం తీసుకొని షూస్ కొనివ్వాలి ఈ పేద పిల్లలకు అని చెప్పి. ఏంటిదే కుక్కనా? ఆహా, షూస్ కొనివ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నా బిడ్డ బర్త్డే అనే ఒక సాకు పెట్టుకొని వచ్చిన తప్ప వాస్తవానికి షూస్ కొనించాలనేదే నాకు లక్ష్యం. అందుకోసమే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు షూస్తో వాళ్ళ ఆత్మగౌరవం పెరిగినట్టుంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరిగినట్టుంటుంది. అందుకోసం వాళ్ళలో ఆ ఆత్మన్యూన్యత భావం ఏదైతే ఉంటుందో అది పోవాలనేటువంటి ఉద్దేశంతో సో ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా ఇంత బ్రాండ్ ఉండొద్దని నా బిడ్డ దొడుక్కునే బ్రాండే బాటా షూస్ తీసుకొచ్చి పిల్లలకు కూడా ఇవ్వాలని ఇస్తా ఉన్నా. సో అది మంచి క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు, క్వాలిటీగా ఉండాలని చెప్పినాము, కంపెనీతో మాట్లాడినాము. సో మొదటగా ఆలేరు నియోజకవర్గంలో మా స్కూల్ అడిగినారు పిల్లలు, కానీ అది పోయి మండలం అయిపోయింది, అది పోయి అన్ని మండలాలు అయిపోయింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలోనే మొత్తం ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఈ ఒక్క కార్యక్రమం తోటి మా బాధ్యత తీరిపోయిందని మేము అనుకోవట్లేదు. నాకున్నటువంటి డ్రీమ్ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ యూనిఫామ్ను మార్చాలనుకుంటున్నా. నేను కార్పొరేట్ లెవెల్లో వీళ్ళ యూనిఫామ్ ఉండాలనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నా. దానికి అన్ని రకాల సహకారం నాకు నిజంగా బలమైన శక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా ఇది చేయాలనే. అంటే ఒకసారి ఈ పిల్లల్ని చూస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తున్న తల్లిదండ్రులు కూడా, అరే మాకు ఒక్క సీట్ దొరికితే బాగుండు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కటన్నా అడ్మిషన్ దొరికితే బాగుండు మా పిల్లలకని వాళ్ళు తాపత్రయపడేటట్టు ఉండాలని అనుకుంటా. అందుకోసమే ఇటీవల కాలంలో మీరు చూసి ఉంటారు, నేను న్యూస్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతిరోజు కార్పొరేట్ విద్యాశక్తులతో కొట్లాడుతూ ఉంటా, ప్రతిరోజు గవర్నమెంట్ విద్య గురించి చెప్తూనే ఉంటా. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, అక్కడ గొప్ప అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళు చాలా సుశిక్షితులైనటువంటి సిబ్బంది ఉన్నారు, వాళ్ళ ద్వారా మన పిల్లల బతుకులు మారుతాయి తప్ప కార్పొరేట్ వ్యవస్థ ద్వారా మారదు. కేవలం మనం చాలామంది చెప్పుకుంటా ఉంటారు తల్లిదండ్రులు, ఏం చేస్తుండు మీ కొడుకు, ఏం చేస్తుండు, నారాయణలో చదువుతుండు మా కొడుకు అని చెప్పుకుంటాడు. ఒక ఆయన శ్రీ చైతన్యాలు చదువుతుంది, ఏముండదు ఆడ. ఎందుకంటే నేను V6 ఛానల్లో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి, అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాలే, ఉమ్మడి ఏపీకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేనే హెడ్గుంటి అందులో V6 ఛానల్లో. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్కు పోవాల్సి వచ్చింది. నేను అప్పుడు ఆ ఇన్ఛార్జ్లను పిలిస్తే మేమందరం కూడా పోయినాం. ఒకరోజు నారాయణ కార్పొరేట్ స్కూల్లో ఏదో ఎంసెట్ ర్యాంకులకు సంబంధించి రిజల్ట్స్ వస్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. అప్పుడు ఈ అబ్బాయిలందరినీ పిల్లలందరూ నిలబెట్టి వీళ్ళే మా పిల్లలు, వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయని చెప్పినారు. సరే కావచ్చు అనుకున్నాం కామన్గా. నెక్స్ట్ అదే సమయంలో నెక్స్ట్ ప్రెస్ మీట్ నారాయణలో ఉంది. మళ్ళా
నారాయణలో ఉంటే నేను ఆడిగిపోయినా, ఆడిగిపోయేసరికి ఈ పిల్లలే మళ్ళీ అక్కడ ఉన్నారు. ఈ ఎవరైతే శ్రీ చైతన్యలో ఉన్న పిల్లలే మళ్ళీ అక్కడ ఉన్నారు. ఆ తర్వాత భాష్యం కూడా ఆ రోజే పెట్టిరు. ఈ మూడిటికి నేనే అటెండ్ అయినా. ఈ 3 చోట్ల ఒకే పిల్లలు ఉన్నారు. నేను అడిగిన అక్కడ ప్రెస్ మీట్లో, నేను అడిగిన మీరు ఇంత ముందుకు అక్కడ ఉన్నారు కదా ప్రెస్ మీట్లో అని అడిగితే, అవును సార్ మేము 10th క్లాస్ వరకు భాష్యంలో చదువుకున్నాం, ఇంటర్మీడియట్ వచ్చి నారాయణలో చదివినాం, శ్రీ చైతన్యలో కోచింగ్ తీసుకున్నాం సార్ అని చెప్పి. అంటే ఒకే విద్యార్థిని 3 కార్పొరేట్ శక్తులు క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి అక్కడ. ఇంకా ఏముంది, ఇక ఇవి ఉంటాయి కదా, ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మా విద్యార్థులే అని చెప్పే పరిస్థితి ఉంది. వాస్తవానికి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వీళ్ళకు మెయిన్ బ్రాంచీలు 2 ఉంటాయి. మాదాపూర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఇంకో బ్రాంచి నారాయణది ఎక్కడో ఉంటుంది. ఆ 2 బ్రాంచీల్లో ఉండేటువంటి 60 మంది పిల్లలకు తప్ప ఇంకా ఎవరికి వాళ్ళు చదువు చెప్పరు. ఆ విషయము నేను ఒకరోజు స్టింగ్ ఆపరేషన్ ద్వారా V6లో ఉన్నప్పుడు బయట పెట్టిన విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు తయారు చేసినటువంటి పిల్లలు 500 మార్కులు 560 70 వచ్చిన మార్కుల పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడున్నారని ఎంక్వైరీ చేసే ముఠా ఉంటుంది ఒకటి. ముఠా ఏం చేస్తుంది అంటే, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు, ఇక్కడనే 560 సంపాదించుడు మీ పిల్లగాడు మా శ్రీ చైతన్యలో వేస్తే టాప్ ర్యాంకర్ అవుతాడని చెప్తాడు. పాప అమాయకుడైన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నిజమే కావచ్చు శ్రీ చైతన్య గొప్పదట అంటే, గట్లో గిట్లోగా నాగరాజ సెంటర్లో ఇలా సెంటర్లో ఏం చేస్తారు, బాగుంటుంది శ్రీ చైతన్య అని చెప్పగానే వాళ్ళు గట్టిగానే నమ్ముతారు. ఆ పిల్లగాడు ఇక్కడున్న అదే చదువుతాడు, అక్కడున్న అదే చదువుతాడు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి చదువు అబ్బింది కాబట్టి అది సాధ్యమవుతుంది. ఇట్లా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాప్గా చదివేటువంటి పిల్లలంతా క్రీమ్నంతా తీసుకొని పోతారు. తీసుకొని పోయి అందులో మళ్ళీ ఒక టెస్ట్ పెట్టి 60 మందిని తీసుకుపోయి మాదాపూర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ అంటారు దాన్ని, మెయిన్ బ్రాంచ్లో వాళ్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళా ఉప్పల్ డిపో కాడున్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు, తార్నాకలో ఉన్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు, ఆదిపట్లలో ఉన్న శ్రీ చైతన్యకు ఒకరిని పంపిస్తారు. పిల్లల్ని ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ రాగానే ఆ ఉప్పల్ డిపో కాడున్న శ్రీ చైతన్య అయినా బోడేస్తాడు బయట, మా విద్యార్థికే రాష్ట్ర 3వ ర్యాంక్ వచ్చిందని పెడతాడు. వాడు చదివిందేమో ఆడ. ఈ మాయ తెలవక తల్లిదండ్రులంతా వట్టిగా మోసపోతా ఉన్నారు. అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అద్భుతమైన శిక్షణ, అద్భుతమైనటువంటి చదువు కార్పొరేట్లో లేదు. అదంతా ఒక మాయాజాలం, అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్లతో పోటీ పడమను, ఇదే శ్రీ చైతన్య నారాయణ ఎవరిని పంపిస్తారో పంపిమని ఈ మూటకొండూరులో ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లను ఒకవైపు, వాళ్ళని ఒకవైపు కూర్చుండబెడదాం. వాళ్ళు ఎక్కడైనా నెగ్గితే మిమ్మల్ని కాదని మిమ్మల్ని నెగ్గి వాళ్ళు ఎక్కడైనా పాస్ అయితే నన్ను అడగండి చూస్తున్నా. వాళ్ళంతా ఆ ముఠా మాఫియా గురించి అంతా నాకు తెలుసు కాబట్టే ప్రభుత్వ స్కూల్లో బాగుపడాలి, తల్లిదండ్రుల భ్రమలు పోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువ దృష్టి పెడతా ఉంటా. ఇటీవల కాలంలో ఇక్కడ మన తుర్కపల్లి మండలంలోనే SGF స్కూల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఆ PD గారు కూడా రావడం జరిగింది. ప్రో కబడ్డీ లెవెల్లో మీకు ప్రో కబడ్డీ అని టీవీలో వస్తూ ఉంటుంది చూడు, ఆ లెవెల్కు తక్కువ కాకుండా, ప్రో కబడ్డీ లెవెల్కు తక్కువ కాకుండా స్టేట్ గేమ్స్ నిర్వహించి 30 లక్షల రూపాయలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల గేమ్స్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది అక్కడ. అలాగే వాళ్ళని భోపాల్ పంపించడం జరిగింది, మహారాష్ట్ర పంపించడం జరిగింది. అంటే క్రీడా విధానం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో బాగుంటుంది. మేము ఇప్పుడే అనుకుంటున్నాం, ఇప్పటిదాకా మనం స్టేట్ లెవెల్ నిర్వహించడం, ఒక్కసారి నేషనల్ నిర్వహించుదాం, ఈ భువనగిరి ప్రాంతంలో నిర్వహిద్దాం అనేటువంటి ఒక ఆశ ఉంది. సరే, దాన్ని కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా ప్రభుత్వ స్కూళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అసలు ఫస్ట్ నా పేరేందో తెలుసా పిల్లలు మీకు? ఏం పేరు? ఓకే, నేనెవరు? ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ అంటే నేను ఎట్లా గెలిచిన అనుకున్నా, మీ సార్లు ఓట్లు వేస్తేనే గెలిచిన. నేను మీ సార్లు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తేనే నేను గెలిచిన. మీ సార్లు ఇచ్చిన అవకాశంతో మీకు షూస్ ఇస్తున్నా. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి భిక్షమే.
అట్లా నేను పరిచయం చేసుకోలేదు కాబట్టి చెప్తా ఉన్నా. సరే, తీన్మార్ మల్లన్న ఈ ఒక్కసారి షూజ్ ఇచ్చి వదిలేయడం కాదు, అంచెలంచెలుగా ఈ ఆలేరు నియోజకవర్గంలో మొత్తం ప్రభుత్వ విద్యా విధానంలోకి నేనే జొరబడతా, దాన్ని ఖచ్చితంగా మార్పు చేసి ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శవంతమైనటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ నుంచి చూపిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఎస్ ఒక కొంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంతోమంది పేద బిడ్డలకు నేను ఒక క్వాలిటీ షూస్ ఇవ్వాలనుకుంటున్నా, కానీ నా బిడ్డ షూస్ వేసుకోలేదు ఎందుకంటే వికలాంగురాలు కాబట్టి. అయినా కూడా నా బిడ్డ మీ దాంట్లో చూసుకుంటా ఉన్నా, మీ సంతోషంలో చూసుకుంటా ఉన్నా. అందుకోసమే మీరందరూ కూడా మీ ఉపాధ్యాయులకి వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే, ఇప్పుడు నా ప్లేస్లో ఎవరైనా గెలిస్తే ఇచ్చేటోళ్ళో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ ఇచ్చిన అవకాశంతో నేను చేయగలుగుతా ఉన్నా. ఒక్క అనా పైసా కూడా నా కోసం కాకుండా ప్రజల కోసమే ఖర్చు పెడతా అని ఆ రోజు చెప్పినా, ఈరోజు చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి ఎదుగుదలనే నా ఎదుగుదలగా భావిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఈ షూ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ ఎంఈఓ గారికి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. DO sir and all the chief guests who are here. This is P. Rakesh from 10th class. Today our MLC Mallanna sir distributing the shoes to all government students. Thank you sir. Thank you for encouraging the government students. It is a great and wonderful opportunity to enhance the interest to studies in government schools. Thank you sir. Thanks for your kindness, and our students of ZPHS Mutakondur truly inspiring from you sir. It's not just a shoe distribution, it is a great and wonderful initiative to encourage the students. We want from your spiritness we want to study more and show the result from SSC. Thank you sir. Thanks for this small opportunity. వెరీ గుడ్ చిన్న. ఇక కీర్తి. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గురుతువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గురుతువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. కన్నీళ్లు తుడిచిన కలం యోధుడా, వెన్నంటే నడిచిన యుద్ధ వీరుడా, సల్లంగా ఉండాలే జనబాంధవుడా. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపో మళ్ళీ జన్మ లేదు. గుండె జబ్బులతోని బాధపడుతుంటే, సాగు బతుకుల నడుమ అల్లాడుతుంటే, ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా, ఆపరేషన్లను చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న. ఆయుష్ పోసిన ఆరోగ్య దాత, ఆదుకుని బాధ తీర్చిన నేత. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. సంతోషం అన్న, నేను మరవలేని తీన్మార్ మల్లన్న లేదు, కుటుంబం కూడా లేదన్న. వాస్తవానికి తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చినాం, నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించండు, చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాం. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండవాతితే, రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జా చేయనీకి దాడులు చేస్తే, చట్టాలు ఉన్నోడి చుట్టమై
అయితుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం అందించినావన్న సత్వర న్యాయం ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న కరెక్ట్ గా ఒక గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం తిన్మారు మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాను. అడికి దూరమైన పిల్లల నువ్వు సేతిలో పలకై చదివించినావు కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు సమస్యలెన్నో తీర్చినవన్నా ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న కన్నీళ్లు తుడిచిన కలం యోధుడా వెన్నంట నడిచిన యుద్ధ వీరుడా సల్లంగా ఉండాలే జనబాంధవుడా ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తిన్మారు మల్లన్న భూమిలో బొద్దు పొడుపులా కదిలినాడు చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ దీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా దీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడు దుర్గపల్లి బద్దదండ గోపాలపురం ఆత్మకూరు మండల్ అడ్డగూడూరు చౌడపల్లి నుంచి 60 మంది హాస్టల్ చదువుతారు సార్. దాదాపు చాలా మండలంలో ఆ వసతి గృహం క్లోజ్ అయింది. కానీ మా మూటకొండలో గౌరవ విద్యాశాఖ అధికారి మా మండల హెచ్ఎం గారి మండల విద్యాధికారి ఆధ్వర్యంలో సుమారు 60 మంది మా పాఠశాలలో వసతి గృహాలు ఉంది సార్. వాళ్ళకి ఒక స్పోర్ట్స్ ఉండవు. సుమారు 250 మేము హర్షేఖర్ అన్న మా పాఠశాలకు చాలా చేశారు సార్. హర్షేఖర్ అన్న మా పాఠశాలకు అన్న మాకు 60 స్పోర్ట్స్ టీషర్ట్స్ హాస్టల్ విద్యార్థులకు సార్. హాస్టల్ విద్యార్థులకు అన్న కూడా ఒక 60 ఇస్తున్నారు. హర్షేఖర్ అన్న కూడా 60 ఇస్తున్నారు. మీరు కూడా హాస్టల్ విద్యార్థులకు సార్ ఒక 60 టీషర్ట్స్ స్పోర్ట్స్ యూనిఫామ్ మీరు ఇవ్వగలరని మాకు కోరిక సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.